హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఎడ్యుకేషన్ న్యూస్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలైతే చర్చించుకుందాము. మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ డిఎస్సి ఖాళీలు 1179 అంటూ అధికారికంగా ప్రకటించడాన్ని చూడవచ్చు. ఏపీ సచివాలయం ప్రొబేషన్ అప్డేట్. ఏపీలో మరొక జిల్లా నుంచి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడము జరిగింది. సో అన్ని వివరాలు చూద్దాం. సో చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ ఏపీలో ఇక నోటిఫికేషన్లు ఉండవా, ఏంటి మా పరిస్థితి అంటూ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకు జూన్ వరకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, జూన్ వరకు మనము హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ మెంబర్ ప్రకటించిన విధానం చూస్తే మనకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. జూన్ వరకు సచివాలయం కూడా మ్యాక్సిమం జూన్ వరకు అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు సో ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ని పక్కన పెట్టొద్దు. ఓకే, మళ్ళీ ఒకేసారి సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే బాధపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ముందుగా ఈ వివరాలు చూసినట్లయితే ఉపాధ్యాయ ఖాళీలు 1179, 1998 డిఎస్సి అభ్యర్థులతో 4072 పోస్టుల భర్తీ. ఇక మిగిలింది ఇవేనని వెల్లడించిన ప్రభుత్వము. 7 లక్షల మంది నిరుద్యోగుల డిఎస్సి ఆశలపై నీళ్లు అంటూ ఇక్కడైతే సంచలనమైన న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. నిజంగా డిఎస్సి అభ్యర్థులకు అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటి అనేది అసలు తెలియనటువంటి పరిస్థితి. మేము బీఈడి డిగ్రీలు చేసి డిఈడీలు చేసి మా పరిస్థితి ఇంతేనా అంటూ సో వాపోతున్న పరిస్థితి అయితే ఏర్పడిందండి. సో ఇక చూద్దాము, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక లేనట్టేనని ప్రభుత్వం అధికారికంగా తేల్చేసింది. ఒకవేళ భర్తీ చేపట్టాల్సి వచ్చినా అది మిగిలిన కేవలము 1179 పోస్టులు మాత్రమే అని లెక్కగట్టింది. శుక్రవారం విడుదల చేసిన 1998 డిఎస్సి అభ్యర్థుల నియామకపు ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5251 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంట్రాక్ట్ పద్ధతిలో 4072 మంది 1998 డిఎస్సి అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో ఇవి పోగా మిగిలేది 1179 పోస్టులే. మరికొన్ని జిల్లాల్లో ఖాళీలు అసలు లేవని, పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసినట్లుగా కూడా తెలిపింది. గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేవని, 100% టీచర్లు ఉన్నారని పేర్కొంది. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేవలము 717 టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు.
తుది లెక్కల్లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది. గతేడాది నిర్వహించిన టెట్కు 5.25 లక్షల మంది దరఖాస్తులు రాగా ఇంకా దరఖాస్తు చేయని వారు ఉన్నారు. సుమారు 7 లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. మరి డిఎస్సి కండక్ట్ చేయనప్పుడు ఈ టెట్లు నిర్వహించడం ఏంటి మరి కదా? టెట్లు నిర్వహించడం ఎందుకు? సో ఎంతోమంది చాలా కష్టపడ్డారు టెట్ ఎగ్జామ్ అప్పుడైతే. వేరే స్టేట్లో కూడా పడిందండి కొంతమందికి. ఓకేనా? అలా పడడంతో అక్కడంత దూరం వెళ్ళలేక కూడా చాలామంది రాయలేదు. సో సరే, మన భవిష్యత్తు కోసమే కదా టెట్ రాయాల్సిన పరిస్థితి అంటూ రాసినప్పటికీ కూడా ప్రభుత్వము మరి ఇన్ని ఖాళీలే ఉన్నాయి మా దగ్గర అంటే మరి ఎక్కడ పోవాలి వీళ్ళంతా అనేది మాత్రము సో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటి అనేది. సో అసెంబ్లీలో 717 అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే 14,000 వరకు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వము మళ్ళీ అధికారికంగా 1179 పోస్టులు అని చెప్పడం అయితే సో బాధాకరమైన విషయంగా ఇదైతే చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ డిక్లరేషన్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ సర్క్యులర్ ఇంపార్టెంట్ అండి. 2020-21 సంవత్సరంలో రిక్రూట్ అయిన వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీస్కు సంబంధించిన సచివాలయ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్ట్రియల్ విభాగంలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, పబ్లిక్ హెల్త్ విభాగంలో వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి గ్రేడ్ 2, ఇంజనీరింగ్ విభాగంలో వార్డు సౌకర్యాల కార్యదర్శి గ్రేడ్ 2, టౌన్ ప్లానింగ్ విభాగంలో వార్డు ప్రణాళిక అండ్ నియంత్రణ కార్యదర్శి గ్రేడ్ 2, వెల్ఫేర్ విభాగంలో వార్డు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన సెక్రటరీలకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ డైరెక్టర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ డైరెక్టర్లు, అన్ని సంబంధిత నియమాధికారులు తక్షణమే ఉత్తర్వులు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చీఫ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ డైరెక్టర్లు సంబంధిత కేటగిరీ పోస్టులకు ప్రతిపాదనలు పంపాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయకపోవడం పట్ల మరి గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొనడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మరొక జిల్లా నుంచి మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందండి. 2022-23 సంవత్సరానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల విభాగంలో గ్రూప్ 4 సర్వీస్లో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న టైపిస్ట్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 2 2 మరియు 4వ తరగతి అంటే గ్రేడ్ 4 నందు కామటి 3, పేచ్ వర్కర్ 2, కుక్ 1, ఫిట్టర్ కూలీ 1. సో మొత్తం 10 పోస్టులను భర్తీ చేయడానికి విడివిడిగా దరఖాస్తులు అయితే కోరుచున్నదండి. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా నుంచి. ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. ఓకే, మరి కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 18/4/2023 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తు ప్రతిని ఆ తేదీ లోపల నెల్లూరు నగరము కొండాయపాలెం రోడ్ వనంతోపులో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఏదైనా సందేహ నివృత్తి కొరకు 0861232958 పని వేళల్లో అంటే 10 to 5 లోపు కాల్ చేయొచ్చు అంటూ తెలియజేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు మరి కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ అర్హతలు కూడా చూసినట్లయితే టైపిస్ట్కి కంపల్సరిగా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అంటూ తెలియజేశారు. లైబ్రేరియన్కి ఇంటర్మీడియట్తో పాటు లైబ్రేరియన్ సర్టిఫికెట్ ఉండాలని తెలియజేశారు. కుక్కుకి 5వ తరగతి ఉంటే చాలు, కామటికి 5వ తరగతి, పేచ్ వర్కర్ 5వ తరగతి, ఫిట్టర్ కూలికి 5వ తరగతి ఓకేనా ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేటెస్ట్గా సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటూ ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు మీకు సంబంధిత జిల్లాకు సంబంధించి హాస్పిటల్కి వెళ్ళి
మీ యొక్క సర్టిఫికెట్ అయితే రెన్యువల్ కానీ లేదా కొత్తది తీసుకోవాలనుకునే వారు కూడా తీసుకోవచ్చండి. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.